సలార్ 1 తర్వాత సలార్ 2కి కొంత గ్యాప్ ఇచ్చి ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 2 భాగాలతో పాన్ ఇండియా లెవెల్లో అతను సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. సలార్ 1ని కూడా ప్రభాస్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేలా తీశాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్తో డ్రాగన్ని తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ వస్తుంది. అయితే కేజీఎఫ్ 2 భాగాలు చేసిన ప్రశాంత్ నీల్ సలార్ కథను కూడా 2గా డివైడ్ చేశాడు. అయితే నెక్స్ట్ చేస్తున్న తారక్ సినిమా కూడా 2 భాగాలుగానే చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమాతో ఈ 2 భాగాల సెంటిమెంట్కి బ్రేక్ ఇస్తాడంటూ ఒక చర్చ నడుస్తోంది. కేజీఎఫ్ 1, 2 కాదు, చివర్లో 3 కూడా చూపించాడు. సలార్ని కూడా 2 చేస్తున్నాడు. అయితే ఆ సెంటిమెంట్ని ఎన్టీఆర్ సినిమాతో ఆపేయాలని చూస్తాడా అని చర్చిస్తున్నారు. అలా చేస్తే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కేవలం ఒక్క ప్రాజెక్టుగానే వస్తుంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ సినిమా 2 భాగాలుగా కావాలని కోరుతున్నారు. వాళ్ళ కోసమైనా ఈ మూవీని 2 భాగాలుగా చేస్తారేమో చూడాలి. అయితే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ అంటేనే మాస్ హీరో. అలాంటి హీరోకి ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తోడైతే ఎలాంటి హంగామా ఉంటుందో చూడాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 రిలీజ్ ప్రమోషన్స్కి రెడీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా ఆల్రెడీ సగానికి చేరిందని తెలుస్తోంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుందని తెలుస్తోంది. ఆ మధ్య స్టార్ సినిమాను భారీ బడ్జెట్ పెట్టేస్తూ అవసరం ఉన్నా లేకపోయినా సరే 2 భాగాలు తీస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అలా కాకుండా ఒకే ప్రాజెక్టుగా వదిలితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందనిపిస్తోంది. డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి.